నమస్తే అండి. మనము తేగలతోటి చారు పెట్టుకుందాం. మిరియాల చారు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒక స్పూను ధనియాలు వేసానండి, కొన్ని మిరియాలు. మనం మిరియాల చారుకి ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నాము. మిరియాలు, ధనియాలు, 2 ఎండుమిరపకాయలు వేసి, కొన్ని 4 గింజల మెంతులు, 1 స్పూను జీలకర్ర. అంటే కొంచెం దానికే చూపిస్తున్నాను, నేను ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే అందరు ఇష్టపడాలి కదా, దానికోసం అన్నట్టు. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటి, 2 కరివేపాకు రెబ్బలు. ఇవి దోరగా వేయించుకున్నాం ముందు. ఇవి దోరగా వేగేయండి, చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుందాం. మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు మాత్రం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి దానిలో 2 గ్లాసులు నీళ్ళు పోసాను. దీనికి సాల్ట్, కళ్ళుప్పు వేస్తున్నాను. మనం చారులు వాటి అన్నిటికీ కళ్ళుప్పే వాడతాం కాబట్టి కళ్ళుప్పు వేస్తున్నాను. ఉడికించి పెట్టిన ముద్దపప్పు అండి, ఎనపలేదు పప్పు. రెండు గరిటెలు. ఇది చిన్న గరిటె అండి, 2 గరిటెలు వేసాను. వేసి మనకు సరిపోయినంత పులుసు, మీరు ఎంతైతే వేసుకుంటారో పులుసు సరిపోను చూసుకొని పిసికి దీనిలో పోసేయండి. నేను కొంచెం పోసాను, చాలకపోతే మళ్ళీ వేసుకున్నాం. ఇది మసులుతుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. వేయించుని మిక్సీ వేసి పొడి చేసుకుందాం. మిక్సీలో 2 రెమ్మల కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి. అన్నీ వేసి మనం వేయించుకున్నాయి కలిపి మిక్సీ పడుతున్నాం. ఇప్పుడు మనం తేగల్ని శుభ్రం చేసి పెట్టుకున్నామండి. ఇలా తేగ ఉంది కదా, ఈ తేగని మడిమ దగ్గర తీసేసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఇట్లా ఆ ముక్కలు తరుక్కొని, సన్న ముక్కలు తరుక్కొని పీచు అది ఉంటే తీసేసుకోవాలి. ఎంతవరకు తెగుతుందో అంతవరకు మనం కట్ చేసుకోవాలి కట్టర్ తోటి. తర్వాత ముక్కలు నేను ఎలా తీసానో చూపిస్తాను. ఇవ్వండి, మన అల్లం ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు. ఇలా కట్టర్తో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఒకదానికొకటి వస్తాయన్నట్టు వీటిని మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అవుతాయి. ఇలా ఈ ముక్కలు 2 తేగలండి, ముదురు తేగలు. అంటే కట్ అయిన వరకే కట్ చేశాను, మిగిలింది తీసేసాను. తేగలు శుభ్రంగా కడిగి అప్పుడు మనం చేయాలి. ఇలా ముక్కలు చేసుకోవాలి. చేసుకున్న ముక్కలు ఇవి. 2 టమాటాలు. ఇది మొత్తం కలిపి మిక్సీ వేస్తాను. కొంచెం వాటర్ వేయాలండి. మిక్సీ వేసి వడకట్టాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ అయిపోయింది. అంటే మనం తేగ ముక్కలు చిన్నగా చేసుకోవాలన్నట్టు. ఇవన్నీ ఇట్లా మెత్తగా మిక్సీ అయినాయి. వాటర్ పోసి వడకట్టాలి. ఇప్పుడు మనం గిన్నెలో పెట్టి మరిగించుకున్న వాటరే దీనిలో పోసేసి, పెద్ద గిన్నెలో
ఇవన్నీ ఇట్లా పోసి వడకట్టుకోవాలి. మనం దీనిలో వేసాం కదా చింతపండు నీళ్ళు, పప్పు. ఇప్పుడు మనం టమాటాలు తేగలు వేసి మిక్సీ పట్టింది కూడా దీనిలో వేసి మిక్సీ పట్టేసాం. ఇప్పుడు ఇదంతాను ఏం లేకుండాను వడకట్టేద్దాం. ఇలా అంటే పిల్లలు తొక్కలు ఇవన్నీ ఉంటే ఇష్టపడరు కదండి, అందుకు. చల్లారిన తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోసి పిసికి ఇది కూడా వడకట్టి పోసుకున్నాం చారులో లాస్ట్లో పప్పు. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఏదో చూడండి, ఇందా దంచి పెట్టుకున్నది పొడి, రసం పొడి, ఇది మరుగుతుంటుంది. తాలింపు పెడదాం. తాలింపుగా ఆయిల్ వేసుకున్నాం. ఒకే ఒక గట్టండి, అంటే రసం తక్కువ కనుక ఎక్కువ ఆయిల్ కూడా మంచిది కాదు. ఇదండి ఆయిల్ కాగింది. ముందుగా ఆవాలు వేసుకున్నాం. ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, ఆవాలు కొంచెం, జీలకర్ర హాఫ్. రసంలో జీలకర్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. 2 రెమ్మల కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి గడ్డలు, ఇది బాగా వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు కొంచెం పసుపు, ఇలా బాగా ఏగనివ్వాలండి. పోపు కొంతమంది ఉల్లిపాయ బాగా ఏగకుండానే తీసేస్తారు, అలా చేయద్దు. ఇలా అయిన తర్వాత చిట్టపట్లు ఆగిపోయాక ఈ దంచి పెట్టుకున్న పొడి కూడా దీనిలో వేసేద్దాం. ఇలా వేసి బాగా కలపండి. ఈ పోపునెత్తి చారులో పోద్దాం. ఇదండి ఇష్టమైతే కొంచెం బెల్లం ముక్క వేసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ బెల్లం లేదనుకుంటే ఒక స్పూన్ హాఫ్ స్పూను పంచదార వేసుకోండి. ఇప్పుడు ఈ మరిగేటప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న ఈ టమాటాలు, తొక్కు, పప్పుది, చాతి అన్నీ మిగిలింది కదా, అంటే ఆ పీస్లాగా ఉంటాయని వడకట్టాము మనం.
ఆ వడకట్టుకున్నాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం అట్లా నలిపేసి ఇది కూడా పోసేద్దాం. ఇదండి, పీచు కానీ ఏమీ ఉండదండి, చక్కగా ఉంటాయి చారు. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇదిగో ఈ పిప్పి తీసేస్తున్నాం కదా, పప్పు టమాటా తొక్కలది ఈ తేగలది ఇదంతా ఉంటుంది, అది తీసేస్తున్నాం కదా. చక్కగా దీనిలో నుంచి ఈ రసం అంతా వంపేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు పులుపు చూసి బాగా మసలనిచ్చి చక్కగా చారు వాడుకోవాలి. తేగలు ఆరోగ్యానికి చాలా మంచిది, అందరు తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడతారు. ఇది మలబద్ధకాన్ని కూడా తీసేస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇదిగోండి తీసేస్తాను. ఇదో రసం, కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. ఇలా వేసాను. నేను కొంచెం షుగర్ వేస్తున్నాను, బెల్లం లేదు కనుక. ఇదండి, కొంచెం తీపి అనేది ఉండకూడదు, కొంచెం వేసాను. మీరు కూడా ఇలా వేసుకోండి, అందుబాటులో బెల్లం లేనప్పుడు. ఉంటే చిన్న ముక్క వేసుకోండి బెల్లం. బాగా మరగాలండి రసం. ఈ సమయంలోనే మనం ఉప్పు కారాలన్నీ చూసుకోవాలి. ఉప్పు పులుసు కారం అన్నీ చూసుకొని ఏది చాలకపోతే అది వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎక్కువ అయితే దాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దామా. ఉప్పు తగ్గింది, పులుపు తగ్గింది. ఉప్పు అండి, పులుపు, గుమ్మగుమ్మలాడే మిరియాల చారు, దీంతో తేగలతోటి అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదండి చారు, ఏమి తొక్కలు ఇవన్నీ ఏమి ఉండవండి. ఓకే, తక్కువ చేస్తారు కదా, ఒకసారి టేస్ట్ చేసి తినండి, తర్వాత మీరే చేసుకుంటారు. కానీ ఇవి 2 పొంగులు రావాలి, బాగా మసలాలండి. ఇందోండి తేగలతో చారు, మిరియాల చారు వేడివేడిగా వేసి తినండి. ఎన్ని ఇగురు కూరలు వేపుడు కూరలు చేసుకున్నా రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ ఒకటి ఉండాలి కదా. ఇది ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుందండి. నేను టేస్ట్ చేశాను, తిన్నాను. సేమ్ మిరియాల చారు, కొంచెం పప్పు వేస్తే ఇంకా బాగుంటుంది. పప్పు వేయకుండా చేయొద్దు దయచేసి, ఇలా చేసుకోండి. ఓకే.